తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరియు అదేవిధంగా రాహుల్ గాంధీ వరంగల్లో సభలు ఏర్పాటు చేసిన సందర్భంగా మనకు సన్న బియ్యం కార్యక్రమం అనే దాని మీద అదేవిధంగా మన రాష్ట్రం అంటే రైతు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వం రైతు ఏదైతే పంట పండిస్తాడో ఆ పంట పండిస్తే రైతుకు ఉరి అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వంలో అట్లా కాకుండా రైతులు బాగుండాలి, సామాన్య జనం బాగుండాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని సన్నాలు పండించిన రైతులకు బోనస్ అనే దాని మీద చెప్పి అటు రైతులకు మద్దతుగా ఉంటూ అదేవిధంగా సామాన్య జనానికి కూడా సన్న బియ్యం తినాలి, మన లెక్కనే వాళ్ళకు కూడా అందరికీ కూడా సన్న బియ్యం అందాలనే ఒక మంచి నిర్ణయంతో ఈ సన్న బియ్యం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసిన క్రమంలో మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారి పేరు వచ్చేవారు మన మొత్తం తూర్పు నియోజకవర్గంలో కొన్ని ముఖ్యమైన కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఎన్నో రకాలైన కష్టాలు పడ్డది. ఈ కష్టాలు పడ్డ క్రమంలో ఏదైతే హామీలు ఇస్తారో వీళ్ళు ఏం చేయలేరని చెప్పిన కొంతమంది ప్రజలకు అది తెలియాలంటే ప్రతి బ్లాక్లో కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతి బ్లాక్లో కూడా ఈ సన్నబియ్యం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఉచిత గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల కరెంటే కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలియజేసే విధంగా అది చేయాలని అదేవిధంగా ఇప్పుడు ఈ గిరిప్రసాద్ నగర్కి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన దీనికి అధ్యక్షత వహించిన షబీర్ భాయ్కి మరియు అదేవిధంగా రేషన్ డీలర్ సూర్యం భాయ్కి మరి అదేవిధంగా పోలీసుకు మరి రాంబాబుకు రమేష్ అన్నకు అదేవిధంగా మన చెమ్మన్గూడి చైర్మన్ మన బంగారు శ్రీనివాస్ గారికి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులైన సిరమైన కిరణ్ గారికి ఏలియా గారికి ఈ కార్యక్రమాన్ని మొత్తానికి అధ్యక్షత వహించి మన డివిజన్ అధ్యక్షులైన బోయిని దూడన్న గారికి అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేసే ఈ కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనం చేసేది ఏదైతే మన పార్టీ మన అధికారంలోకి వచ్చినాక మనం ఇచ్చే కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకు చేసే ప్రయత్నాలల్లో మన దాంట్లో మనకు కొంతమంది కూడా డిస్టర్బెన్స్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి బ్లాక్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందో వాళ్ళతోని కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవాలనే దాని మీద ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల పాటు ఈ ఏదైతే పథకం ఉన్నదో సన్నబియ్యం పథకం ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతాయి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు షబీర్ భాయ్కును మరి మేడం గారికి మన కుండ దంపతులైన సురేఖ మేడం గారికి మరి మురళీధర్ గారికి ఈ సన్నబియ్యం కార్యక్రమానికి మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వరంగల్ జిల్లాను కూడా పెద్ద మొత్తంలో అభివృద్ధి చేస్తున్నందుకు కుండ దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం.